పాకిస్తాన్ చైనా ఆయుధంగా మారుస్తుందా? భారత్ పై పాక్ నేవీని డ్రాగన్ గురిపెడుతోందా? మహాసముద్రాల్లో ఎలాంటి ప్లాన్లను ఢిల్లీ వేస్తోంది? పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి భారత్ కు ముప్పు ఇంకా తొలగలేదు. ఈసారి పాకిస్తాన్ మిలిటరీ నుంచి భారత్ కొత్త సవాల్ను ఎదుర్కొంటోంది. ఈ ముప్పు కూడా మహాసముద్రాల్లో పాకిస్తాన్ నుంచి పొంచి ఉంది. పాకిస్తాన్ కు చెందిన నావికా దళం విస్తరిస్తోంది. అరేబియా సముద్రంలోకి మరిన్ని నౌకలను మోహరిస్తోంది. పాకిస్తాన్ జనరల్స్ కు నేవీ పైన భారీ అంచనాలనే పెట్టుకున్నారు. తమ నేవీకి 50 నౌకలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నారు. ఎందుకంత భారీగా పాకిస్తాన్ నౌకలను మోహరించాలనుకుంటోంది? నేవీ ఆధునీకరణ వెనుక పాకిస్తాన్ లక్ష్యమేమిటి? దక్షిణ ఆసియాలో తమ శక్తిని చాటాలని పాకిస్తాన్ ప్లాన్ వేసింది. తాజాగా పాకిస్తాన్ నేవీకి అందుబాటులోకి కొత్త బోట్లను తీసుకొచ్చినట్టు నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కనీసం ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంది. రుణాల కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ మిత్ర దేశాలను కాళ్లావేళ్లా పడి వేడుకుంటోంది. ఐఎంఎఫ్ తాజాగా $700 కోట్ల రుణాన్ని మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ రుణం వచ్చినా బకాయిలు చెల్లింపునకు సరిపోవని అంతర్జాతీయ విమానయాన సంస్థ పిఐఏను ఇస్లామాబాద్ విక్రయానికి పెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త బోట్లను పాకిస్తాన్ ఎలా కొనుగోలు చేసింది? పాకిస్తాన్కు ఎవరు సహాయం చేశారు? పాకిస్తాన్ సహాయం చేయడంలో ఎప్పుడు డ్రాగన్ కంట్రీ ముందుంటుంది. పాకిస్తాన్ నేవీకి అవసరమైన షిప్లను, బోట్లను చైనా పెద్ద ఎత్తున సమకూరుస్తోంది. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? పాక్ నౌకలను సమకూర్చుంటున్న విషయాన్ని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి వెల్లడించారు. ఊహించని రీతిలో పాకిస్తాన్ నేవీ ఎదుగుతున్న తీరు తమకు తెలుసని త్రిపాఠి స్పష్టం చేశారు. సుమారు 50 నౌకలను ఆర్మీకి అందించే ప్లాన్ వేసినట్టు వివరించారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో భారీగా నౌకలను, సబ్మరైన్లను నేవీకి అందించడం ఆశ్చర్యమైన విషయమన్నారు. ఆ దేశంలో ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఆయుధాలపై ఖర్చు చేయడం విచిత్రమైన పరిణామమన్నారు. పాకిస్తాన్ పరిణామాలను నిశితంగా ఢిల్లీ పరిశీలిస్తున్నట్టు చెప్పారు. We are aware about the growth, surprising growth of Pakistan Navy, and they aim to become a 50-ship force by some time, by next decade. Seeing the economy of Pakistan, it is very surprising that how they are building or getting so many ships and submarines. Obviously, they have decided to choose weapons over welfare of their people. So, good luck to them. ప్రజల కంటే ఆయుధాలే ముఖ్యమని పాకిస్తాన్ భావిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్ నేవీ విస్తరణకు వద్దాం. ఇది ఎలా మొదలైందో చూద్దాం. పాకిస్తాన్ నేవీ విస్తరణకు 2015లో పునాది రాయి వేశారు. అప్పట్లో పాకిస్తాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ ఉన్నారు. చైనాతో పాకిస్తాన్ నేవీ విస్తరణకు అప్పట్లో నవాజ్ షరీఫ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ డీల్లో భాగంగా 8 సబ్మరైన్లను చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసింది. ఇందులో 4 కరాచీలో అసెంబ్లింగ్ చేస్తారు. మరో 4 చైనాలో తయారు చేసి పాకిస్తాన్కు అప్పగిస్తారు. 8 సబ్మరైన్ల కొనుగోలు డీల్ విలువ $500 కోట్ల. ఈ సబ్మరైన్ల డెలివరీ ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్లో తొలి సబ్మరైన్ పాకిస్తాన్ తీరానికి చేరుకుంది. మరో 3 జలాంతర్గాములను 2028 నాటికి పాకిస్తాన్కు డ్రాగన్ కంట్రీ డెలివరీ చేయనుంది. సింపుల్ గా చెప్పాలంటే ఏటా ఒక సబ్మరైన్ను పాకిస్తాన్కు చైనా ఎగుమతి చేయనుంది. అంతేకాదు అప్గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా బీజింగ్ కల్పించింది. నేవీకి మొత్తం 50 షిప్లను వచ్చే దశాబ్దంలోగా అందించాలని పాకిస్తాన్ నిర్ణయించింది. అయితే మొత్తం 50 నౌకల్లో 20 యుద్ధ నౌకలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా చైనా నుంచి పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటోంది. చైనాతో పాటు 2 ఇతర దేశాలు కూడా నౌకలను పాకిస్తాన్కి ఇవ్వనున్నాయి. తుర్కియే, రొమేనియే దేశాలతో నౌకల కోసం పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2 దేశాల షిప్ల కొనుగోలుకు నిధులను ఎక్కడి నుంచి పాకిస్తాన్ తీసుకురానుంది? నిజానికి ఇస్లామాబాద్ నేవీ విస్తరణకు సిద్ధంగా లేదు. ఎందుకంటే రుణ సంక్షోభంలో కూరుకుపోయింది. బడ్జెట్లో $250 కోట్ల అంతరం ఏర్పడింది. గత నెలలో ఐఎంఎఫ్ కు చెందిన ఓ టీం ఇస్లామాబాద్ కు వెళ్లింది. నిధుల నిల్వలు పడిపోవడంపై చర్చించేందుకే ఐఎంఎఫ్ వెళ్లింది. ఇప్పుడు పాకిస్తాన్ ఐఎంఎఫ్ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంది. ప్రపంచంలో ఏ దేశము ఐఎఫ్ఎం నుంచి తీసుకోనన్ని సార్లు పాకిస్తాన్ రుణాలు తీసుకుంది. ఐఎంఎఫ్ నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ 23 సార్లు రుణాలను తీసుకుంది. మరో రుణం కోసం పాకిస్తాన్ ఇప్పుడు యత్నిస్తోంది. 24వ రుణం కోసం ఐఎఫ్ఎంను ఇస్లామాబాద్ వేడుకుంటోంది. ఈ పరిణామాలను చూస్తే నేవీ విస్తరణ అనేది అసాధ్యం. కానీ అది పాకిస్తాన్ ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా ఆర్మీ అనుకున్నదే అక్కడ జరుగుతుంది. బడ్జెట్ లోటును పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడూ ఎదుర్కొనదు. ప్రజల కంటే ముందు ఆర్మీకి అక్కడి ప్రభుత్వాలు ముందు బడ్జెట్ను కేటాయిస్తాయన్నమాట. అక్కడ అధికారంలో ఎవరు ఉన్నా అదే జరుగుతుంది. రావల్పిండికి ఎప్పుడు ఖాళీ చెక్ని ఇస్లామాబాద్ చెల్లించుకోవాల్సిందే. ఈ ఏడాది మిలిటరీ కేటాయింపులనే చూడండి. ఆ దేశం సంక్షోభంలో కూరుకుపోయినా డిఫెన్స్ బడ్జెట్ ని మాత్రం 15% ఇస్లామాబాద్ పెంచింది. సో ఈ పరిమాణాన్ని భారత్ ఏమాత్రం
లైట్ గా తీసుకోకూడదు. మహాసముద్రాలపై పాకిస్తాన్ కు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. వాస్తవానికి ఇండియన్ నేవీ కూడా సొంతంగా విస్తరణ దిశగా ప్లాన్లు వేసింది. ప్రస్తుతం 6 అణు సామర్థ్యం ఉన్న జలంతర్గాములను భారత నేవీ కోరుతోంది. ఇప్పటికే 2 అణు సబ్మరైన్ల నిర్మాణానికి భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదనంగా కొత్త ఫైటర్ జెట్లను కూడా మోహరించేందుకు నేవీ సిద్ధమైంది. 62 నౌకలు, 1 జలంతర్గామి నిర్మాణ ప్రక్రియలో ఉన్నట్టు నేవీ చీఫ్ త్రిపాఠి వెల్లడించారు. భారత నేవీకి మరో 31 నౌకలు, జలాంతర్గాములు అవసరమని స్పష్టం చేశారు. 62 ships and 1 submarine is under construction in various DPSUs, PSUs and private shipyards in the country. And there is an acceptance of necessity for 31 more ships and submarines. రానున్న రోజుల్లో మహాసముద్రాలపై భారత్కు ప్రధాన సవాళ్లు ఎదురుకానున్నాయి. ఈ ముప్పు కొంతకాలంగా పెరుగుతోంది. భారత్ చుట్టూ ఉన్న పోర్ట్లను తన సొంతం చేసుకునే దిశగా చైనా అడుగులు వేస్తోంది. భారత సరిహద్దుల్లోని జలాల్లోకి చైనా షిప్లు, సబ్మరైన్లను, నిఘా నౌకలను చొరబడుతున్నాయి. ఇప్పుడు బీజింగ్ మరో అడుగు ముందుకు వేసింది. ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు ఆయుధాలను ఇచ్చి ఆ దేశాన్ని బలోపేతం చేస్తోంది. చైనా వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. భారత్ను 2 వైపుల నుంచి సముద్రంలో ఒత్తిడి చేసేందుకు యత్నిస్తోంది. మహాసముద్రాల్లో పెరుగుతున్న ముప్పుకు కౌంటర్గా భారత్ నేవీని ఆధునీకరించడం అత్యవసరంగా మారింది.